నాడు నెల ఆదాయం 4 కోట్లే, నేడు 18 కోట్లు. ఎప్పుడు చూసినా భక్తుల కిటకిటే. వారాంతాల్లో అయితే చెప్పనక్కర్లేదు. పూజలు, వ్రతాలు, కళ్యాణాలు, ఆర్జిత సేవలు, ఇలా ఆలయమంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ వైభోగానికి కారణం ఒక మహామనిషి, ఆ సౌరభానికి కారణం ఒక నాయకుడి విజన్. ఇప్పుడు ఈ క్షణం యాదాద్రి క్షేత్రం మహిమానిత్వంగా వెలిగిపోతుందంటే అదంతా కేసీఆర్ పుణ్యమే. 1000 ఏండ్లు వర్ధిల్లేలా, చరిత్రలో నిలిచిపోయేలా, తెలుగువారంతా గర్వించేలా, చూసి అబ్బురపడేలా యాదాద్రిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు కేసీఆర్. యాదాద్రి క్షేత్రంలో అడుగు పెడితే మనసు దేవలోకంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. నేటి పాలకులు కూడా తలెత్తి చూసి అబ్బురపడే అద్భుతం యాదాద్రి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి క్షేత్రం. చాలా విశిష్టత, చాలా సనాతనమైనటువంటి ఆలయంగా ఈ ఆలయానికి ఉండే ఖ్యాతి విశ్వవిఖ్యాతంగా ఉంది ఆల్రెడీ. కాకపోతే క్షేత్రానికి సమైక్య రాష్ట్రంలో కొంచెం నిర్లక్ష్యానికి గురైంది. ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రం శని ఆదివారాలలో 50 నుంచి 70 వేల వరకు కూడా మంది వస్తున్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. ఆలయం గొప్పగా నిర్మించాలని, సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని, ఇది ఒక దాదాపు 1000 ఎకరాలలో టెంపుల్ సిటీ కూడా అద్భుతంగా తీసుకురావాలని సంకల్పించి పనులు ప్రారంభించినాం. అయితే ఆలయం చాలా గొప్పగా వస్తుంది, చాలా బాగా వచ్చింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత చాలా దివ్యమైనటువంటి ఒక అనుభూతి కలిగేటువంటి గొప్ప ఆలయంగా రూపుదిద్దుకుంటున్నా. అది చాలా సంతోషం. లక్ష్మీ నరసింహుడి ఆలయానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతూ వస్తోంది. కార్తీక మాసం సందర్భంగా నిత్యం 60,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దాంతో ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. మొన్న 9వ తారీఖున ఒక్కరోజే అన్ని విభాగాలు కలిపి 1,57,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఇది ఆలయ చరిత్రలోనే ఆల్ టైమ్ హైయెస్ట్ ఆదాయం అంటున్నారు ఈవో వెంకట్రావు. మొన్న శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు ఉండడం, అలాగే ఈరోజు సోమవారం కార్తీక సోమవారం అవడం వల్ల చాలా ఎక్కువగా రద్దీ ఉంది. దాన్ని అన్ని శాఖల సమన్వయం, ముఖ్యంగా పోలీస్ శాఖ, మాదర్న ఎస్పీఎఫ్ కానీ, ఎస్పీఎఫ్ పోలీసులు కానీ, వాలంటీర్స్ అందరి సహకారంతో చాలా సమర్థవంతంగా వచ్చిన ప్రజలందరికీ కూడా దర్శనం అయ్యేటట్టు, మంచి సౌకర్యాలు కలిగించేటట్టు ఏర్పాటు చేయగలిసాం అనుకున్నాం. యాదాద్రిని ఇలవైకుంఠంలా మలచడం ముమ్మాటికి కేసీఆర్ ఘనతే. ఆనాడు ప్రపంచ స్థాయి దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు కాబట్టే నేడు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆలయానికి రోజు భక్తుల తాకిడి పెరుగుతోంది. కేసీఆర్ అనుకున్నట్టుగానే యాదాద్రి క్షేత్రానికి ఆదరణ విశేషంగా పెరిగింది. అశేషంగా తరలివస్తున్న భక్తులు లక్ష్మీ నారసింహుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి దివ్యమైన అనుభూతిని ఇంటికి తీసుకెళ్తున్నారు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి సేవ చేసుకుంటున్నారు. ఇక వీకెండ్ లో చెప్పనక్కర్లేదు, ఇసకేస్తే రాలేదు. ఈ కేసీఆర్ గారు చేయడం వల్లనే ఇంత అభివృద్ధి జరిగింది. ఇవాళ ఇంత ఆదాయం వస్తుందంటే ఒక్క కేసీఆర్. ఆ మన ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఏ రోజు చూసినా యాదాద్రి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సాధారణ రోజుల్లో రష్ 30,000కు తగ్గడం లేదు. శని ఆదివారాల్లో 50,000 దాటిపోతోంది. అందులోనూ ఇది కార్తీక మాసం కావడంతో ప్రతిరోజు 60,000 నుంచి 70,000 మంది భక్తులు తరలివస్తున్నారు. పోయిన ఆదివారం 79,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని వెళ్లారు. ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ రోజు ఆదాయం 1,57,000 రూపాయలు. ప్రధానంగా దర్శనం, బుకింగ్, ప్రసాదాలు, పార్కింగ్, వ్రతాలు, విఐపి దర్శనాలు, తలనీలాలు, బ్రేక్ దర్శనాలు, ఇలా వివిధ విభాగాల ద్వారా ఆలయానికి 1 కోటికి పైనే ఆదాయం వచ్చింది. జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖ నృసింహం భీషణం భద్రముచ్చోర్ముచ్చన్నమ. పంచనరసింహ క్షేత్రంలో యాదగిరిగుట్టలో మనకి ఈ మధ్యకాలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు మనకి సత్యనారాయణ వ్రతాలు 1600 జరిగినాయి నిన్న ఒక్కరోజు మాత్రమే. కావున భక్తులు అధిక సంఖ్యలో ఉన్నందు కారణాన స్వామివారి ఆదాయం కూడా చాలా పెరిగింది. మనకి ఈ మధ్యకాలంలో సుమారు 1 కోటి రూపాయలు రావడం ఇదే విశేషం. యాదాద్రి వెళ్ళొచ్చిన వారికి తెలుసు ఆ సోయగమేంటో. గుట్ట మీద కృష్ణశీలల ఆలయం, అన్ని వైపులా ఆధ్యాత్మిక వాతావరణం,
గుట్ట చుట్టూ పచ్చిక బయళ్ళు, కాటేజీలు. అబ్బో, ఆ సౌందర్యాన్ని కల్లార చూడాల్సిందే. యాదాద్రి ఆలయం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉలలాడిస్తుంది కాబట్టే భక్తులు ఆ స్థాయిలో పోటెత్తుతున్నారు. యాదగిరీశుడిని దర్శించుకొని చుట్టూ ఉన్న పరిసరాలను, ప్రకృతిని ఆస్వాదించి మైమరిచిపోతున్నారు. భక్తుల కలకలతో ఆలయానికి లక్ష్మికల ఉట్టిపడుతోంది. ఆలయ అభివృద్ధికి ముందు నెలకు 4 కోట్ల ఆదాయం కూడా వచ్చేది కాదు. కానీ ఇవాళ నెల ఆదాయం 18 కోట్ల పైమాటే. హుండీ, సత్యనారాయణ స్వామి వ్రతాలు, పూజలు, కళ్యాణాలు, ఆర్జిత సేవలు, ఆశీర్వచనాలు, లడ్డు ప్రసాదాలు, కళ్యాణకట్ట, అన్నదాన విరాళాలు, కానుకలు, పార్కింగ్ ఫీజులు, ఇలా అన్ని కలిపి ఆదాయం పెరుగుతూ వస్తోంది. మాసం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. వ్రతాల సీజన్ కూడా కాబట్టి భక్తులు భారీగా తరలిరాల్లో పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంటున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే వసతులు కల్పించారు. వచ్చిన భక్తులంతా తమ ఆనందాన్ని టీ న్యూస్తో పంచుకున్నారు. నిజమే, ఒక్కసారి యాదాద్రిని దర్శించుకుంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఖాయం. ఈ స్టోరీ అంతా చూశాక ఆల్రెడీ యాదాద్రిని దర్శించిన వారికి ఆ అనుభూతి కళ్ళ ముందు కదలాడుతుంది. వెళ్ళని వారికి ఒక్కసారైనా యాదాద్రిని చూసి రావాలనిపిస్తుంది. అలాంటి దివ్యానుభూతిని కలిగించేలా ఆలయాన్ని మహిమాన్వితంగా తీర్చిదిద్దారు కేసీఆర్. శభాష్ కేసీఆర్ గారు, ఇది భక్తుల మాట.